గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. అమ్మా తెలంగాణమా అపరాధం మన్నించుమా. నిన్న తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేద్దామనుకున్నటువంటి భావించిన స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించింది. దీంతో తెలంగాణ సమాజం తీవ్రంగా ఆవేదన చెందుతోంది. అమ్మా తెలంగాణమా ఈ అపరాధం మన్నించుమా అంటూ తెలంగాణ తల్లిని వేడుకుంటుంది. తెలంగాణ తల్లి విగ్రహాలకు నేడు క్షీరాభిషేకాలు. కాంగ్రెస్ సర్కారు చర్యకు నేడు బీఆర్ఎస్ నిరసన. తెలంగాణ అస్తిత్వంతో పెట్టుకుంటే రాజకీయ సమాధే. అధికారంలోకి రాగానే సకల మర్యాదలతో గాంధీ భవన్కు రాజీవ్ గాంధీ విగ్రహం తరలిస్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సో ఈ విగ్రహావిష్కరణకు చివరకు రాజీవ్ గాంధీ కుటుంబ సభ్యుల ఆమోదం కూడా లేనట్టుగానే మనకు కనిపిస్తోంది. ఎన్నిసార్లు రమ్మని ప్రాధేయపడ్డా కూడా వాళ్ళు ఎవరు కూడా హాజరు కాలేదు. అట్లీస్ట్ ఒక అభినందన సందేశం కూడా పంపించలేదు. తెలంగాణ ఆత్మ ఢిల్లీకి తాకట్టు. కేసీఆర్ ఆ ప్రాంతాన్ని పవిత్ర భూమిగా చేయాలనుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు 2023 జూన్లోనే డిజైన్ చేశారు. కేసీఆర్ నిర్మించారనే అంబేద్కర్ ఫోటో గ్యాలరీకి తాళం వేస్తున్నారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపాటు. గాంధీలో దూరం. సీఎం రేవంత్ను పట్టించుకొని సోనియా కుటుంబం. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు అందరూ దూరం. సోనియా గాంధీని పిలుస్తామని ప్రకటించిన సీఎం 4-5 సార్లు ఢిల్లీ వెళ్లి కోరిన స్పందన కరువు. అందుకే సందర్భం లేకుండా హడావిడిగా ఆవిష్కరణ జరిగింది. నాటి బలిదేవత నేడు తెలంగాణ తల్లి. గాంధీ కుటుంబంపై రేవంత్ ప్రశంసలు. ఒక అతి ప్రేమ వలకబోతపై సర్వత్రా విస్మయం. నాడు సోనియాను బలిదేవత అన్న రేవంత్. రాహుల్ గాంధీ పప్పు అంటూ విమర్శలు. అమరుల త్యాగాన్ని కించపరిచిన రేవంత్ అధికారిక సభలో ఫక్తు రాజకీయ ప్రసంగం గావించారు. గాంధీ నామస్మరణలో రేవంత్. వైఎస్ఆర్ను ఫాలో అవుతున్న రేవంత్ రెడ్డి. వైఎస్లానే అన్ని పథకాలకు గాంధీల పేర్లు. రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు అందులో భాగమే. నీట మునిగింది 500 ఎకరాలు. నీళ్లు లేక ఎండుతున్నది 50,000 ఎకరాలు. సూర్యాపేట జిల్లాలో వరి సాగుకు కష్టాలు. ఖమ్మం మంత్రుల నిర్వాకంతో కాలువలకు గండి. వరద తాగిడికి నిండా మునిగిన పంటలు. ప్రాజెక్టుల స్వాధీనానికే కేంద్రం మొగ్గు. తాజాగా సుప్రీంకోర్టులో జలశక్తి శాఖ అఫిడవిట్ అప్పగించబోమని అప్పట్లో రేవంత్ సర్కార్ బీరాలు. 10 నెలలు అవుతున్న సాగర్ వైపు దృష్టి సారించిన వైనం. ఇప్పటికీ సీఆర్పీఎఫ్ ఆధీనంలోని నాగార్జున సాగర్ డ్యాం ఉంది. మంత్రుల కుతకుత. రేవంత్పై కేబినెట్ సహచరుల గుర్రు. ప్రభుత్వ నిర్ణయాల వెల్లడిలో ద్వంద్వ వైఖరిపై ఆగ్రహం. తమకు చెప్పేది ఒకటి, బయట చేసేది మరొకటి అంటూ ఫైర్. బడిని బతికించండి. తరగతి గది మూలాన్ని నాశనం చేయొద్దు. విద్యా వ్యవస్థను తక్షణం గాడిలో పెట్టండి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ. కాంగ్రెస్లో కౌంటర్ చెక్ పాలిటిక్స్. రేవంత్ రెడ్డి సిఫారసులపై అధిష్టానం మెలిక. ఉత్తమ్ లేదా భట్టితో సెకండ్ ఒపీనియన్. మంత్రివర్గ విస్తరణ జాప్యానికి ఇదే కారణమా? ముఖ్యమంత్రి గారు రుణమాఫీ ఎప్పుడు? తీవ్ర నిరాశలో రుణమాఫీ కాని రైతులు. కొందరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. షరతులు లేకుండా తక్షణమే మాఫీ చేయండి. సీఎంకు రైతుల లేఖ. సోషల్ మీడియాలో లేఖ వైరల్ అవుతుంది. సీఎం పదవి నుంచి దించేదాకా వదలను. ప్రజల పక్షాన మాట్లాడితే చంపుతావా అంటూ ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కర్ణాటకలో వైద్య సంక్షోభం. విష జ్వరాలతో అల్లాడుతున్న ప్రజలు. దవాఖానాల్లో సరిపడా లేని మందులు. ఢిల్లీలో ముందస్తు ఎన్నికలు లేనట్టే. మహారాష్ట్రతో పాటు ఎన్నికల నిర్వహణకు సుముఖంగా లేని ఈసీ. కేంద్ర ఎన్నికల సంఘం వర్గాల వెల్లడి. ఏది ఆ దూకుడు? ఎన్డీఏ సంకీర్ణ సర్కారుకు 100 రోజులు. పాలసీల్లో అన్ని యూటర్న్సే కనిపిస్తున్నాయి. ట్రంప్పై హత్యాయత్నం. గోల్ఫ్ ఆడుతుండగా కాల్పులకు దుండగుడు యత్నం. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల కాల్పులతో పరారీ. తెలంగాణ టుడే. కాంగ్రెస్ ఢిల్లీ బాసెస్ డిటాచ్ రాజు స్టాచ్యూ అన్వీలింగ్ అని వార్త చూస్తున్నాం. బీఆర్ స్లామ్స్ గవర్నమెంట్ టు మూవ్ టు ఇన్స్టాల్ స్టాచ్యూ నియర్ సెక్రటరేట్ టు పర్ఫార్మ్ పాలాభిషేకం టు తెలంగాణ తల్లి స్టాచ్యూస్ టుడే. ట్రంప్ సర్వైవ్ సెకండ్ అసాసినేషన్ బిడ్ అని మరొక వార్త చూస్తున్నాం. కేసీఆర్ ప్లాన్స్ బీఆర్ఎస్ స్ట్రాటజీ మీట్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. అయితే ఇవాళ వార్తలు వాస్తవాలు మనం ప్రధానంగా 3 అంశాలపైన డిస్కస్ చేద్దాం. అపరాధం మన్నించుమా. తెలంగాణ ఆత్మ ఢిల్లీకి తాకట్టు. తెలంగాణ తల్లి స్థానంలో రాహుల్ తండ్రా. తెలంగాణ అస్తిత్వంతో పెట్టుకుంటే రాజకీయ సమాధే. నేడు తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. ఇక మునిగింది ఎండింది. 500 ఎకరాలు నీట మునిగిపోతే నీళ్లు లేక ఎండుతుంది 50,000 ఎకరాలు. సూర్యాపేట జిల్లాలో వరి సాగుకు కష్టాలు వచ్చినాయి. మంత్రుల కొత్త రేవంత్పై కేబినెట్ సహచరులు గుర్రుగా ఉన్నారు. కీలక నిర్ణయాల్లో తమను భాగస్వామ్యం చేయట్లేదని మండిపాటు. తాము చెప్తుంది ఒకటి, బయట జరుగుతుంది ఒకటి, తామొకటి, ముఖ్యమంత్రి ఒకటి చెప్పడం వల్ల ప్రజల్లో మరింత పలుచన అయిపోతున్నామంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.